యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మా ప్రేమ కన్నా అభిరామ్ గారే ముఖ్యమని శ్రావ్య నాతో చెప్పింది. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. సో ఎల్లుండిలోపు అభిగారి ఇంట్లో ఉండాలి. పెళ్ళయ్యే వరకు మీతోనే ఉండాలి, లేదంటే ఈ పెళ్లి జరగదు. బాయ్ శ్రవ్య. శ్రావ్య, మన ఇంటి విషయాలు నీ లవర్కి ఎందుకు చెప్పావు? మీరు నాన్న వెళ్ళి సంబంధం అడిగితే రాజేష్ వాళ్ళ నాన్న నో అన్నాడంట కదా చిన్నాన్న. అభి బాబాయిని చూడగానే ఎస్ అన్నారంట కదా. అభి బాబాయ్ ఎవరని రాజేష్ ఫోన్ చేసి నన్ను అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. మన ఇంట్లో గొడవల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది శ్రావ్య? చెప్పటం మంచిదైంది కదా భాస్కర్. ఆ అబ్బాయి కాకుండా వాళ్ళ నాన్నకి విషయం తెలుసుంటే ఈ పెళ్లి క్యాన్సిల్ అని ఆ అబ్బాయే చెప్పారు కదా. ఆ అబ్బాయి చెప్పాడు లేక అతనే చెప్పి పంపించాడు? ఎవరికి తెలుసత్తయ్యా? అభి అలాంటి వాడు కాదని నీకు తెలుసు కదా హారిక. ఎన్ని తెలిసినా ఏం లాభం? కుక్కతోక వంకరే కదా. అన్నయ్య, నువ్వేమంటావు? నాకు శ్రావ్య లైఫే ముఖ్యంరా. ఎలాగైనా పెళ్లి జరగాలి. అంటే అభి వసూల్ని ఇంటికి పిలవాలన్నమాట. ఏవండి, బయలుదేరదామా? ముందు స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకుని అట్నుంచటే రైల్వే స్టేషన్కి వెళ్దాం. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు అభి? అమ్మా, అది మన ఇంటికే బయలుదేరారా వసు? లేదక్క, ఎప్పటి నుంచో మొక్కుంది. అన్నవరం వెళ్తున్నాం. ఎల్లుండి శ్రావ్య నిశ్చితార్థం పెట్టుకుని ఈ రోజు మీరు వేరే ప్రయాణం పెట్టుకోవడం ఏంటి?
ఏంటబ్బి? సంబంధం మాట్లాడింది నువ్వు, పెళ్లి ఖాయం చేసింది నువ్వు. ఎల్లుండే నిశ్చితార్థం అని నీకు తెలీదా? ఇది నీ చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం. క్షమించండి అత్తయ్య. కావాలంటే పెళ్ళికొస్తాం. ఇప్పుడు నిశ్చితార్థానికి రాలేం. అర్థమైంది వసు. షష్ఠి పూర్తి రోజు మీకు జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుందని మీరు రానంటున్నారు కదా? అదేం లేదు వదినా. ఎందుకండి అబద్ధం చెప్తారు? అవునక్క, అందుకే మేం రావడం లేదు. నా భర్త పదే పదే అవమానపడటం నాకిష్టం లేదక్క. ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను వసు. మళ్ళీ అలా జరగదు. అలా అని మీరు హామీ ఇవ్వగలరా అత్తయ్య? అఖిల్ని, హారికని, భాస్కర్ బావగారిని అదుపు చేసే శక్తి మీకుందా? వసు గారు, అవునండి. కన్న ప్రేమతో అత్తయ్య గారికి మాటలు రావు. కానీ మనం మాటలు పడాలి, నిందలు మోయాలి. పిల్లల్ని కూడా బాధ పెట్టాలి. మాకు అవసరమా? ఏ అవసరం ఉందని శ్రావ్యని కాపాడి మీ ఇంటికి తెచ్చుకున్నారు వసు. అనుకి మేము సాయం చెయ్యకపోయినా ఏ అవసరం ఉందని శ్రావ్యకి మీరు సాయం చేశారు? ఏ అవసరం ఉందని అభి పెళ్లి సంబంధం మాట్లాడాడు? ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా ఆ ఇంటి గురించి అభి ఎందుకు ఆలోచిస్తున్నాడు? అంతెందుకు, ఏం అవసరం ఉందని నువ్వు ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్ అయ్యావు. స్వార్థాలు, అవసరాలు మావి వసు. అనుబంధాలు, ప్రేమలు మీవి. శ్రావ్య కన్న తల్లిని నేనే అయినా తనని ఎత్తుకుని పెంచింది నువ్వే అభి. ఈరోజు శ్రావ్య ప్రాణాలతో ఉందంటే అందుకు కారణం వసు. మీ ఇద్దరూ లేకుండా తన శుభకార్యం ఎలా జరిపించేది? శ్రావ్య ఒప్పుకోదు. చేతులు జోడించి అడుగుతున్నాను, మీరు తప్పకుండా రావాలి. వదినా, అక్క, ఏంటిదక్కా? నాకు వేరే దారి లేదు వసు. మనమంతా ఒకే కుటుంబం, కానీ ఇలా విడివిడిగా పిలవాల్సి వస్తున్నందుకు సిగ్గుగా ఉంది వసు. మిమ్మల్ని నిశ్చితార్థానికి పిలవడం వెనుక మాకు ఇంకొక స్వార్థం కూడా ఉందభి. ఇందాక పెళ్ళికొడుకు మన ఇంటికొచ్చాడు వసు. మనమంతా కలిసే ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. మీరిలా విడిగా ఉంటున్న సంగతి వాళ్ళకి తెలీదు. నిశ్చితార్థంలో మీరు లేకపోతే ఈ పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావచ్చు. అవును వసు, మీ వల్లే ఈ సంబంధం కుదిరింది. మీరు లేకపోతే ఈ పెళ్ళే జరగదు. అందుకే మీరు రావాలి. చెప్పడానికి బాధగా ఉన్నా మనమంతా కలిసే ఉన్నట్టు మీరు నటించాలి. నా కూతురు కోసం అడుగుతున్నాను, కాదనకండి. వదినా, అభి, శ్రావ్య కోసమైనా ఒప్పుకో.
శ్రావ్య నా కూతురు లాంటిదైతే మీరు నా తల్లిదండ్రులు లాంటి వారు వదినా. మీరు అమ్మ వచ్చి అడిగితే మేము రామంటాం, తప్పకుండా వస్తాం. ఎలాగో లగేజ్ అంతా సర్దేసుకున్నారు కదా, వెంటనే బయలుదేరదాం అభి. ఈరోజా? ఎల్లుండి వస్తాం అత్తయ్య. లేదు వసు, మీరు ఈరోజే రావాలి. చాలా పనులున్నాయి. పిల్లలెక్కడా? స్కూల్కి వెళ్ళారా? వాళ్ళని తీసుకునే వెళ్దాం. నిశ్చితార్థంలో అమ్మాయికి మన తరపు నుంచి ఏదైనా నగ పెట్టాలి. అలాగే పెడదాం. రేపు నువ్వు రాజేష్ వెళ్ళి షాపింగ్ చేయండి. ఆ అమ్మాయికి పెట్టే నగ మనం సెలెక్ట్ చేస్తే ఎలాగండి? తననే సెలెక్ట్ చేసుకోమందాం. అది మరీ మంచిది. రేపు వాళ్ళను కూడా షాపింగ్ రమ్మంటే సరి. మరి అమ్మాయి వాళ్లకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే, ఇప్పుడే చేస్తాను. ఉమ్. ఇప్పుడు ఈయన ఫోన్ చేస్తున్నారేంటి? ఎవరన్నయ్యా? మహేంద్ర వర్మ గారు. ఆయనెవరు? నాకు కాబోయే మామగారమ్మమ్మ. బియ్యంకులు ఫోన్ చేస్తే కంగారెందుకు బావగారు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. వీడికి అన్నింటికీ కంగారే. చెప్పండి సార్. ఇంకా సారు గారు ఏంటి, బావగారని పిలవండి. చెప్పండి బావగారు. ఎంగేజ్మెంట్లో మా కోడలికి నగలు పెట్టాలనుకుంటున్నాం. రేపు మీరు కూడా మాతో పాటు షాపింగ్కి రావాలి. తప్పకుండా సార్. బావగారు. మీకు బావగారన్న పిలుపు ఇంకా అలవాటు కాలేదనుకుంటా. మనం పెద్దవాళ్ళం అయిపోయాం బావగారు. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయబోతున్నాం. అవునండి. రేపు మరోసారి రాజేష్ మీకు గుర్తు చేస్తాడు. అక్కర్లేదు బావగారు, మేము వచ్చేస్తాం. ఉంటాను. సరే బావగారు. చెప్పేశాను. ఇంకా ఏం చేయాలో చెప్పు. ఇప్పటికిది చాలండి. మీ బియ్యంకుడు ఏమంటున్నారా పెద్దోడా? రేపు మన శ్రావ్యకి నగలు కొనిస్తారట. నువ్వు లక్కీ అన్నయ్య. కట్నం అడిగే వియంకుల్ని చూసాం గాని నగలిస్తామన్న వియంకుల్ని ఇప్పుడే చూస్తున్నాం. అయితే నాకు కూడా నగలు కొనిస్తారేంట్రా? నగలకేం కర్మ, తాళి కూడా కొనిపెడతారంట. అంత వెటకారం వద్దులేవే, ఊరికే అన్నాను. అంతా అభి బాబాయ్ వల్లే. బాబాయ్ కోసమే వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. అవునే, వాళ్ళ వల్లే వీళ్ళకి ఆస్తి వచ్చింది. నీకు అదృష్టం పట్టింది. అదిగో మాటల్లోనే వచ్చేశారు. వాళ్ళకి 100 ఏళ్ళు. ఏమండి శ్రావ్య? బాబాయ్, పిన్ని. అభి వసు పిల్లలు వచ్చేశారు. ఇప్పుడు ఈ ఇంటికి పెళ్లి కళొచ్చింది. ఏమండి, అభి వసూల్ని పలకరించండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అభి వసు. నేనే వచ్చి మిమ్మల్ని తీసుకుని వద్దామనుకున్నాను. మీకోసం మీ రూమ్ ని రెడీ చేసి ఉంచాం. అంతా నీట్ గా ఉంది. శ్రావ్య, బాబాయ్ని పిన్నిని లోపలికి తీసుకెళ్ళు. పిల్లలే పదండి, వెళ్ళండి. వెళ్ళబి.
మేము హక్కుల గురించి చెప్పట్లేదక్కా, పిలుపుల గురించి మాట్లాడుతున్నాం. అభి వాళ్ళు లేకపోతే ఈ పెళ్లి జరగదని ఆ అబ్బాయి చెప్పాడు కదా. అయితే వాళ్ళని తీసుకొచ్చే ముందు మాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదమ్మా. ఏంటన్నయ్య, ఇదేనా మీరు మాకిచ్చే గౌరవం? వదిలే రాఖిల్, ఎలాగే నీ పెళ్లి జరగడం ముఖ్యం. ఏ అభి వాళ్ళ ఇంటికి రావటం మీకు ఇష్టం లేదా? ఈ పెళ్లి అభి వల్లే జరుగుతోంది, మీ వల్ల కాదు. అది గుర్తు పెట్టుకోండి. అభి వసూలకి ఈ ఇంటికి రావడం అస్సలు ఇష్టం లేదు. అయినా వాళ్ళు వద్దు అంటుంటే మేమే బలవంతంగా తీసుకొచ్చాం. నిశ్చితార్థం అయ్యే వరకు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఏ లోటు జరగకూడదు, వాళ్ళని ఏ మాట అనకూడదు. షష్ఠి పూర్తిలో జరిగింది మళ్ళీ జరిగితే నేను సహించను. ముఖ్యంగా నువ్వు హారిక. అభి వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకో. అంటే నేను చెడ్డదన్నా అత్తయ్య? నీ నోరే చెడ్డది, అది కాస్త మూసుకుని ఉండమంటోంది. ఆల్రెడీ వసు చాలా కోపంగా ఉంది. అయిష్టంగానే ఇంటికొచ్చింది. వసు నువ్వేమైనా అన్నావో బావుండదు. అంతా నన్ననే వారే. చూసావాకిల్, అందరూ కలిసి నన్నెలా విలని చేస్తున్నారు. ఈ ఇంట్లో జరిగేది నిశ్చితార్థమా లేక నా అవమానమా? ఇప్పుడు మేమేమన్నావని హారిక అంత ఓవరాక్షన్ చేస్తోంది? తనను మీరు బ్యాడ్గా కామెంట్ చేశారు అత్తయ్య. కన్నీళ్లు పెట్టుకోక ఏం చేస్తుంది? మేము నీకు సపోర్ట్ చేస్తే నువ్వు మాకిచ్చే వాల్యూ ఇదేనా అన్నయ్య? ఎంగేజ్మెంట్ అయ్యేదాకా కాస్త అడ్జస్ట్ అయి ఉండరా. ఎలాగే నీ పెళ్లి జరగాలి. నీకు అదే ముఖ్యం కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్విలాగే ఉండరా పెద్దోడా, ఈ పెళ్లి జరగటం ముఖ్యం. అన్నిటికంటే అభి వసూల గౌరవం ముఖ్యం. వాళ్ళకి మన ఇంట్లో అవమానాలు జరగవని మాటిచ్చి తీసుకొచ్చాను. ఏ రకంగానైనా వాళ్ల మనసు కష్టం అనిపించి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ క్షణమే వాళ్లతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇష్టం. పెద్దోడా, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. అఖిల్ని హారికని కంట్రోల్ చేసే బాధ్యత నీదే. ఎందుకంటే ఇది నీ కూతురి పెళ్లి. అను, కీర్తి, ఆ టాయ్స్ తో అల్లరి చేస్తున్నారు ఎందుకు? నిజానికి ఆ టాయ్స్ తో మనం ఆడుకోకూడదు. ఎందుకు చేయకూడదు? ఇవి మావి, మేము వీటితోనే ఆడుకుంటాం. వద్దు, ఆ రోజు పిన్ని బాబాయ్లు వీటి కోసమే మిమ్మల్ని తిట్టారు, మళ్ళీ తిడతారు. అప్పుడంటే డాడీ మాతో లేడు, ఇప్పుడు డాడీ ఇంట్లోనే ఉన్నాడు కదా. పిన్ని బాబాయ్ మమ్మల్ని ఎలా తిడతారు? పిన్ని బాబాయిలు తిడితే మమ్మీ డాడీలు ఊరికే ఉంటారా? తిరిగి వాళ్ళని తిడతారు. మనం ఇంటికి గెస్ట్ లాగొచ్చాం. శ్రావ్యకి ఎంగేజ్మెంట్ అయిపోగానే మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇదే మా ఇల్లు, మేము ఇక్కడే ఉంటాం, వీటితోనే ఆడుకుంటాం. మళ్ళీ ఆ ఇంటికి రా. అవును,
మేమిక్కడే ఉండిపోతాం. ఈ రూమ్లోనే ఉండిపోతాం. ఎక్కడికి రాము. ఇక్కడే ఉంటారా? ఎలా ఉంటారో చూస్తాను. మిమ్మల్ని తన్ని తరిమేయకపోతే నేను హారికని కాను. అను, కీర్తి, నేను చెప్పింది వినండి. ఇది మన ఇల్లు కాదు. శ్రావ్యకి ఎంగేజ్మెంట్ కోసం వచ్చాము. ఇక్కడ ఉండడం మమ్మీ డాడీకి ఇష్టం ఉండదు. ఎంగేజ్మెంట్ అవ్వగానే వెళ్ళిపోతాం. అయితే వెళ్ళి డాడీని అడుగుదాం. డాడీతో చెప్పి ఈ ఇంట్లోనే ఉందాం.